సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. ఓం సూర్యపుత్రై విద్మహే కృష్ణప్రియాయై ధీమహి తన్నో యమున ప్రచోదయాత్. మన సనాతన ధర్మంలో నదులకు పుష్కరాలు అత్యంత విశేషమైనటువంటివి. పుష్కరము అంటే 12 సంవత్సరాల కాలము అని అర్థము. మన సనాతన ధర్మంలో మన దేశంలో మొత్తము 12 పుష్కరాలను మనం ఆచరించడం జరుగుతుంది. పుష్కరం అంటే 12 సంవత్సరాల కాల వ్యవధి. అంటే 12 సంవత్సరాలకు ఒక మారు పుష్కరము అనేటటువంటిది వస్తుంది. అంటే ఒక నదికి 12 సంవత్సరాలు పుష్కర సమయము అని చెప్పి మనకు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ పుష్కరాలు ఎలా నిర్ణయింపబడతాయి, ఏ నదికి ఎప్పుడు పుష్కరం వస్తుంది అనేటటువంటిది మరి ఎట్లా నిర్ధారణ జరుగుతుంది అని అంటే, మనకు జ్యోతిషంలో 12 రాశులు ఇవ్వడం జరిగింది. మేష, వృషభ, మిథున, కర్క, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన. ఈ రకంగా 12 రాశులు మనకు చెప్పడం జరిగింది. 12 రాశులు అని అంటాము. ఒక్కొక్క రాశిలో గురుడు బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆ ఏ రాశిలో ప్రవేశిస్తే ఏ నదికి పుష్కరం వస్తుంది అనేటటువంటిది మనకు పురాణ వచనాలలో చక్కగా మనకు నిర్దేశించబడింది. ఉదాహరణకు గనక మనం చూసుకున్నట్టయితే, గురుడు గనక మేషరాశిలో ప్రవేశిస్తే ఆ సంవత్సరము గంగా నదికి పుష్కరాలు, వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నదికి, మిథున రాశిలో ప్రవేశిస్తే సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో ప్రవేశిస్తే యమునా నదికి, సింహరాశిలో గురుడు ప్రవేశిస్తే గోదావరి నదికి, కన్యారాశిలో ప్రవేశిస్తే కృష్ణా నదికి, తులారాశిలో ప్రవేశిస్తే కావేరీ నదికి, వృశ్చిక రాశిలో ప్రవేశిస్తే భీమ తామ్రపర్ణి నదికి, ధనస్సు రాశిలో ప్రవేశిస్తే బ్రహ్మపుత్ర నదికి, మకర రాశిలో ప్రవేశిస్తే తుంగభద్రా నదికి, కుంభరాశిలో ప్రవేశిస్తే సింధు నదికి, మీనరాశిలో గనక గురుడు ప్రవేశిస్తే ప్రాణహిత నదికి. ఈ రకంగా మనకు 12 నదులకు 12 పుష్కరాలు అనేటటువంటివి మనకు సనాతన ధర్మంలో నిర్దేశింపబడినవి. మరి ఇప్పుడు ఏ నదికి పుష్కరాలు రాబోతున్నాయి అని గనక మనం చూసినట్టయితే, మనకు ఇదే 2026 సంవత్సరము జూన్ 2వ తేదీ నుండి మొదలుకొని జూన్ 13వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు రాబోతున్నాయి. వీటిని ప్రారంభ పుష్కరాలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంది. మనకు ప్రారంభ పుష్కరాలు ఉంటాయి, అట్లాగే అంత్య పుష్కరాలు అని ఉంటాయి. ప్రారంభ పుష్కరము అంటే ఏమిటి? ఈ యొక్క పుష్కరము ప్రారంభమైన మొదటి నుంచి 12వ రోజు, మొదటి 12 రోజులను ప్రారంభ పుష్కరాలు అని చెప్పి, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని చెప్పి జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు 2026వ సంవత్సరము జూన్ 2వ తేదీన మనకు గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి జూన్ 2వ తేదీ నుంచి మనకు యమునా నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మరి యమునా నది ఎక్కడుంది? పుష్కర స్నానాలు చేయాలి అంటే ఏ స్థలాలకు వెళ్ళాలి, ఎక్కడ దర్శించుకోవాలి, ఈ యమునా పుష్కర స్నానం ఎక్కడ చేసుకోవాలి అనేటటువంటి సంశయము మనకు రాక మానదు. అయితే మన భారతదేశంలో ఈ యమునా నది అనేటటువంటిది మనకు యమునోత్రి అనేటటువంటిది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి ఏదైతే నది ఉన్నదో అక్కడ, అంటే యమున ప్రారంభ స్థలం ఏదైతే ఉన్నదో, ఉద్గమ స్థానం ఏదైతే ఉన్నదో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి ప్రదేశంలో కూడా వెళ్ళి మనము ఈ యమునా పుష్కరాలకు సంబంధించిన నదీ స్నానాదులన్నీ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మనకు అలహాబాద్, మనము ప్రయాగరాజ్ అని చెప్తాం. ప్రయాగరాజులో త్రివేణి సంగమం ఉన్నది. ఆ త్రివేణి సంగమంలో కూడా మనము ఈ యమునా పుష్కరాలకు సంబంధించినటువంటి పుష్కర స్నానాదులు ఆచరించుకోవచ్చు. అలాగే
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనకు మథుర మరియు బృందావన్ పవిత్ర క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పవిత్ర క్షేత్రాల్లో కూడా ప్రవహిస్తూ ఉన్నటువంటి యమునా నది లోపల ఈ యమునా పుష్కరాలకు సంబంధించిన పుష్కర స్నానాలను మనం ఆచరించుకోవచ్చు. అట్లాగే ఈ యొక్క హర్యానా రాష్ట్రంలో మనకు యమునా నగర్ అనే ప్రదేశం ఉంటుంది. ఇది హర్యానా రాష్ట్రంలో వస్తుంది. ఈ హర్యానా రాష్ట్రంలో యమునా నగర్ ప్రాంతంలో ప్రవహించేటటువంటి యమునా నదిలో కూడా ఈ యమునా పుష్కరాలకు సంబంధించినటువంటి పుష్కర స్నానాదులను మనం ఆచరించుకోవచ్చు. దానితో పాటు ఢిల్లీ మరియు ఆగ్రా ప్రాంతాల్లో కూడా ఈ నదీ పరివాహక ప్రాంతము ఉన్నది కాబట్టి ఢిల్లీ ఆగ్రా ప్రాంతాల్లో కూడా ప్రవహిస్తున్నటువంటి నదిలో మనము ఈ యమునా పుష్కరాలకు సంబంధించినటువంటి పుష్కర స్నానాదులు అనేవి కూడా మనము చేసుకునేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ యమునా పుష్కరాలలో మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అని గనక మనం చూసినట్టయితే నదీ స్నానము మొట్టమొదట అత్యంత విశేషమైనటువంటిది. దీనినే పుష్కర స్నానము అని మనం చెప్పడం జరుగుతుంది. మరి పుష్కర స్నానాన్ని ఎట్లా చేయాలి అంటే సంకల్పయుక్తంగా ఆచరించాలి. సంకల్పము లేకుండగా మనము నదీ స్నానం చేసినా పుష్కర స్నానం చేసినా దాని ఫలితం మనకు లభించదు కాబట్టి సంకల్పయుక్తంగా సశాస్త్రీయంగా మంత్రోచ్చరణలతో ఈ యొక్క పుష్కర స్నాన సంకల్పాన్ని చెప్పుకొని ఆ యొక్క యమునా నదిలో మనము ఈ యొక్క పుష్కర స్నానాన్ని చేసుకోవాలి. తర్వాత పితృతర్పణాలు అత్యంత విశేషమైనటువంటివి. మన యొక్క గతించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం కొరకు. ఎందుకు అంటే మన కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలన్నా, మన వంశము వృద్ధి చెందాలన్నా, మన గోత్రము వృద్ధి చెందాలన్నా, కుటుంబంలో వివాహ సమస్యలు రాకూడదన్నా, కుటుంబంలో సంతాన సమస్యలు ఉండకూడదన్నా వీటికి పితృదేవతల యొక్క అనుగ్రహము తప్పనిసరి అని మన శాస్త్రం మనకు చెబుతూ ఉన్నది. కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి పుష్కర క్షేత్ర విధి అని చెబుతారు. ఆ పుష్కర క్షేత్ర విధి విధానాలతో పితృదేవతలకు పితృ శ్రాద్ధ తర్పణాలను నిర్వహించడం అనేది ఉత్తమమైనటువంటి ప్రక్రియ. కాబట్టి ఆ రకంగా యమునా నది పుష్కరాలకు వెళ్ళినప్పుడు పితృదేవతల పేరిట శ్రాద్ధ తర్పణాదులను క్షేత్ర విధి విధానాలతో తప్పనిసరిగా అందరూ కూడా చేయవలసినటువంటిది. తర్వాత దీపదానాలు చేయడము, తర్వాత ఇతరత్ర దానాలు కూడా చేయడము. ఎందుకంటే అదాన దోషేణ దరిద్ర దోషాత్ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రే పునరేవ పాపి అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి దారిద్ర్య బాధలు తొలగిపోవాలి అంటే ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి పుష్కర కాలాల లోపల దానాలు గనక మనం చేసినట్టయితే ద్విగుణీకృతమైనటువంటి దాన ఫలితమును పొందగలుగుతాము అనేది మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి యమునా నది పుష్కర స్నానాలు ఆచరించిన తర్వాత ఆ యొక్క నదీ తీరంలో దీపదానముతో పాటు వస్త్రదానము ఇతరత్ర దానాలన్నిటినీ కూడా సమర్పించుకున్నట్టయితే రెట్టింపైనటువంటి పుష్కర పుణ్యాన్ని మనం పొందేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఇప్పటి వరకేమో పుష్కరాల్లో ఏం చేయాలి అనేటటువంటివి మనం తెలుసుకున్నాం. మరి ఆ పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు చేయకూడనటువంటివి ఏమిటి అంటే చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఆ యొక్క నదిలో స్నానం చేస్తూ శరీరానికి సబ్బు పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోవడం మహాపాపం. తల స్నానం చేస్తూ తలకు షాంపూ పెట్టుకుంటారు. అలా తలకు షాంపూ పెట్టుకొని నదిలో తల స్నానం చేయడం మహాపాపము. ఇది శాస్త్రము ఒప్పుకోదు. శాస్త్రం దీన్ని ధిక్కరిస్తుంది. అంతేకాకుండా నదిలో ఏం చేస్తుంటారు అంటే మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ నదిలో వెళ్ళగానే ఆ యొక్క చలువకు వెంబడే మూత్రం వచ్చినట్టుగా భావన చేసి మూత్ర విసర్జన కూడా చేస్తూ ఉంటారు. ఇది ఘోరాతి ఘోరమైనటువంటి పాపంగా మన శాస్త్రం మనకు తెలియచేసింది. కాబట్టి ఆ రకంగా పుష్కర స్నానము ఆచరించే సమయంలో శరీరానికి సబ్బు పెట్టుకోవడం కానీ
తలకు షాంపూ పెట్టుకోవడం కానీ, నదిలో మూత్ర విసర్జన చేయడం కానీ, మరియు మనం ధరించినటువంటి బట్టలను నదిలో పిండి వేయడం కానీ, ఇలాంటి క్రియలన్నీ కూడా నిషిద్ధమైనటువంటివి. ఇలా చేస్తే గనక పుష్కర స్నానం చేసి మూటగట్టుకున్న పుణ్యం ఒకవైపు అయితే, దానికి రెట్టింపైన పాపాన్ని మనం క్షేత్రానికి వెళ్ళి పాపాన్ని మూటగట్టుకున్నటువంటి పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క పుష్కర స్నాన సమయంలో ఈ చేయకూడనటువంటి పనులను కూడా దృష్టి యందుంచుకొని మనము ఏవి చేయాలి, ఏవి చేయకూడదనేటటువంటి ఒక విచక్షణ జ్ఞానంతో ఆయా క్షేత్రాలకు వెళ్ళి నదీ స్నానాదులను ఆచరించి మనము పుణ్యాన్ని సముపార్జించుకోవచ్చు. కాబట్టి ఈ 2026వ సంవత్సరము జూన్ 2 నుంచి జూన్ 13వ తేదీ వరకు ఈ 12 రోజుల పాటు జరిగేటటువంటి యమునా నది ప్రారంభ పుష్కరాలలో ఆయా ప్రాంతాలకు భక్తులందరూ కూడా అవకాశం ఉన్న మేరకు వెళ్ళి ఆ యొక్క యమునా నదిలో స్నానాలు, పుష్కర స్నానాలు ఆచరించి ఉత్కృష్టమైనటువంటి పుష్కర స్నాన ఫలితమును అందరూ కూడా పొంది పితృదేవత తర్పణాలు, శ్రాద్ధాది కర్మలు చేసుకొని, దానాలు చేసుకొని, ద్విగుణీకృతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకొని మోక్ష మార్గానికి దగ్గరయ్యేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం మనకు రాబోతున్నది. యమునా నది పుష్కరానికి సంబంధించి ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఇది మనకి ఇతరత్ర ఏ పుష్కరాల్లో కూడా ఇలాంటి అమోఘమైనటువంటి అవకాశం మనకు లభించదు. ఎందుకొరకు అంటే, యమునా నదికి శ్రీకృష్ణుడికి గల సంబంధము అంతటిది. ఎందుకు అంటే, శ్రీకృష్ణుడి లీలలన్నీ కూడా ఈ నదితో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనము యమునా నది పుష్కరాలలో గనక నదీ స్నానం చేసినట్టయితే కేవలము యమునాదేవి యొక్క అనుగ్రహం మాత్రమే కాదు, ఆ యొక్క వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుమని చెప్పుకునేటటువంటి ఆ యోగాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రులవుతాం. చూడండి, ఎక్కడ వెళ్ళినా కూడా నదిలో స్నానం చేస్తే ఆ నదీ స్నాన పుణ్యము మాత్రమే మనకు దొరుకుతుంది. కానీ ఈ మిగతా నదులకు లేనటువంటి ఒక విశేషమైనటువంటి సంబంధము యమునా నదితో శ్రీకృష్ణ పరమాత్ముడికి ఉన్నది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క బాల్యమంతా కూడా ఈ నదితో ముడిపడి ఉన్నది. కాబట్టి శ్రీకృష్ణుడి లీలలకు ఈ నదికి కొంత సంబంధం ఉన్నది. కాబట్టి ఇలాంటి తరుణంలో మనం యమునా నదిలో ఈ విశేషమైనటువంటి పుష్కర పర్వకాలంలో గనక నదీ స్నానం ఆచరించినట్టయితే లోకోద్ధారకుడైనటువంటి పరమ పావనమైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేనంటారా? అయితే యమునాదేవి సూర్యుడి యొక్క పుత్రిక. కాబట్టి మనం యమునా నది పుష్కర స్నానం ఆచరించడం వల్ల మనము సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కూడా పొందిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రం మనకు చెబుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యము అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని ఎవరు ప్రసాదిస్తారట? ఆ సూర్యుడు ప్రసాదిస్తారట. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఆ సూర్యుడి అనుగ్రహం గనక మనకు ఉండినట్టయితే సకల పాపాలు నివృత్తి కాబడతాయి. తర్వాత మనకు ఆరోగ్యం అనేటటువంటిది సమకూరుతుంది. కాబట్టి సూర్యుడి యొక్క పుత్రిక యమున అయినందువల్ల ఆ యమునా నదిలో మనము పుష్కర స్నానం చేయడం చేత యమునా అమ్మవారితో పాటు యమున యొక్క పితృ అయినటువంటి తండ్రి అయినటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అంతేనంటారా? ఇక్కడ యమునాదేవి యమధర్మరాజు యొక్క సోదరి కూడా, యమధర్మరాజు యొక్క స్వయాన చెల్లెలు. కాబట్టి ఈ రకంగా మనం యమునా నదిలో పుష్కర స్నాన సమయంలో ఈ నదీ స్నానాన్ని కనుక ఆచరించినట్టయితే మనకు యమ బాధలు కూడా తొలగుతాయి అని శాస్త్రం మనకు చెబుతుంది.
ఎందుకు అంటే యమున కోరడం చేత యముడు వరం ఇచ్చి ఉన్నాడు తన సోదరి అయినటువంటి యమునకు. కాబట్టి ఎవరైతే యమునా నదిలో పవిత్ర నదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి యమధర్మరాజు యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అనేటటువంటి వరాన్ని సోదరి అయినటువంటి యమున పొంది ఉన్నది. కాబట్టి అందుచేత కూడా ఆ యమునా నదిలో ఈ పుష్కర సమయంలో విశేషంగా సంకల్పయుక్త నదీ స్నానాన్ని గనక మనం చేసుకున్నట్టయితే ఆ యమధర్మరాజు యొక్క బాధలు కూడా మనకు తొలగిపోతాయి, యమ బాధలు తొలగిపోతాయి, నరక బాధలు తొలగిపోతాయి. ఆ రకంగా ఈ యొక్క యమునా పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల అటు యమునాదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు, ఇటు సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఇటు యమధర్మరాజు యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క యమ బాధలు నరక బాధల నుండి విముక్తిని నివృత్తిని పొందవచ్చు. మరియు యమునా నదితో తన యొక్క సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు. ఇది మరే నదీ పుష్కరాల్లో దొరకనటువంటి ఇన్ని రకాల ప్రయోజనాలు మనకు యమునా నది పుష్కర సమయంలో నదీ స్నానం చేయడం చేత ఇన్ని రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి, ఇన్ని రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏకకాలంలో ఇంతమంది దేవతామూర్తుల యొక్క కృప అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశము మనకు ఆ పుష్కర స్నానము ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇంత గొప్పనైన అవకాశాన్ని చేజార్చనీయకుండగా అందరూ జూన్ 2వ తేదీన ప్రారంభమయ్యి జూన్ 13వ తేదీ వరకు జరిగేటటువంటి ఈ యమునా నది ప్రారంభ పుష్కరాల్లో అందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని యమునా నదిలో సంకల్ప సహితంగా స్నానాదులను ఆచరించి దానాదులను సమర్పించి పితృదేవతల పితృకార్యములు శ్రాద్ధ కర్మలన్నిటినీ కూడా క్షేత్ర విధి విధానాలతో ఆచరించి అటు దేవతామూర్తుల ఇటు పితృదేవతల యొక్క ఇద్దరి యొక్క అనుగ్రహం ఏకకాలంలో పొందేటటువంటి అవకాశము, సువర్ణ అవకాశము ఈ పుష్కరాల ద్వారా మనకు లభించబోతుంది. కాబట్టి సద్భక్తులందరూ కూడా సమయావకాశాన్ని కల్పించుకొని ఇంతకుముందు సూచించిన రీతిగా మనకు హర్యానా రాష్ట్రములోని ఈ యొక్క యమునా నగర్ ప్రాంతంలో కావచ్చు, ఢిల్లీ ఆగ్రా ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి నదీ జలాల్లో కావచ్చు, ఉత్తరాఖండ్లో ప్రవహిస్తున్నటువంటి యమునోత్రి నదిలో కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మథుర కానీ బృందావన్ కానీ, లేకపోతే ప్రయాగరాజుగా త్రివేణి సంగమ క్షేత్రంగా పిలువబడేటటువంటి ఈ సంగమ స్థానంలో కానీ ఎక్కడ అవకాశం ఉంటే ఆ అవకాశం మేరకు మనము ఈ యొక్క యమునా పుష్కరాల్లో గనక నదీ స్నానం చేసినట్టయితే సకల శుభాలను మనము పొందుతాం. అయితే మనం ఇక్కడ మానవతా దృక్పథంతో మనం ఆలోచించాల్సినటువంటిది, పాపం ఎంతోమంది కారణం అంటే వయస్సు పైబడడం చేత కావచ్చు, అనారోగ్య సమస్య చేత కావచ్చు, లేదా సుదూర ప్రాంతాలకు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేయలేని ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు కావచ్చు. అంత దూరం వెళ్ళి వాళ్ళు ఆ యొక్క యమునా నది పుష్కర సమయంలో పుష్కర స్నానాలను ఆచరించే అవకాశం ఉండదు. కాబట్టి మనము మన వెంబడి కొన్ని పాత్రలను తీసుకుని వెళ్ళి బాటిల్స్ని తీసుకువెళ్ళి మనం ఆ పుష్కరాల్లో స్నానం చేసి ఆ నదిలో ఉన్నటువంటి నీటిని మన వెంబడి తీసుకెళ్ళినటువంటి బాటల్లో నించుకొని మనము పుష్కర ప్రసాదంగా గనక మన బంధుమిత్రులకు తోటి వాళ్లకు ఇప్పుడు చెప్పిన రీతిగా వయోవృద్ధులు కావచ్చు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, డబ్బును వెచ్చించి సుదూరంగా ప్రయాణం చేయలేనటువంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ గనక పుష్కర ప్రసాదంగా గనక పుష్కర నదీ జలాలను అందించినట్టయితే మనము ఒక గొప్ప పుణ్యాన్ని మూటగట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మానవతా దృక్పథంతో మనము ఈ రకంగా కూడా ఆ యొక్క పుష్కర జలాలను మన తోటి వాళ్లకు అందించి ఆ మార్గంలో కూడా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం మనందరికీ ఉన్నది. కాబట్టి ఈ రకంగా అందరూ కూడా తోచిన రీతిలో సత్సంకల్పాన్ని చేసుకొని ఆ యమునా నది పుష్కరాల్లో స్నానాదులను ఆచరించి యమునా అమ్మవారి కృపకు
సంపూర్ణ పాత్రులు కాగలరు అని మీ అందరితో కోరుతూ మరి యమునా అమ్మవారిని స్తుతిస్తూ ఒక మంత్రం మనం చెప్పుకున్నాం. ఓం సూర్యపుత్రై విద్మహే కృష్ణప్రియాయై ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్. ఈ గాయత్రి యమునా గాయత్రి అని చెప్తారు దీన్ని. ఈ యమునా గాయత్రిని గనక కనీసం ఆ యమునా పుష్కర సమయంలో స్నానం చేసే సమయంలో ఒక 108 మార్లు ఈ గాయత్రి మంత్రాన్ని మనము పఠిస్తూ స్నానం చేస్తే కూడా ద్విగుణీకృతమైనటువంటి పుష్కర స్నాన ఫలితం అనేటటువంటిది మనకు లభిస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా రాబోయే జూన్ 2వ తేదీన ప్రారంభమయ్యేటటువంటి యమునా పుష్కరాల్లో మీరందరూ కూడా పుష్కర స్నానాదులను ఆచరించి భగవత్ కృపకు పాత్రులవుతారని మీ అందరితో కోరుతూ మరి ఒకసారి సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా యమునా నది పుష్కర శుభాకాంక్షలు ముందస్తుగా తెలియచేస్తూ శ్రీమాత్రే నమః.